ఈటీవీ ప్రేక్షకులందరికీ మన ఈటీవీ 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. నేను జాబ్లో జాయిన్ అవుతాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. రాజశేఖర్ గారికి మీరంటే చాలా అభిమానం ఉంది. అదెందుకు పోగొట్టుకుంటారు అని చెప్పటానికే వచ్చాను, కానీ మీరనుకున్నట్టు మీ మీద ప్రేమతో కాదు. ఏంటి బాసా? అదేంటి కొత్త పిలుపు? ఎందుకంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను అంటే మీరు నాకు బాసే కదా. అయితే ఓ పని చేయండి, ఈ కంపెనీకి మిమ్మల్ని మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తాను. చెక్ పవర్ నుంచి అన్ని మీ చేతుల్లోనే ఉంటాయి. మీకేం కావాలన్నా అంతా మీ ఇష్టం. అయ్యో, ఎందుకండి నాకు అంత గొప్ప స్థానం? దయచేసి ఆ పని మాత్రం చెయ్యొద్దు. బాధ్యతలు నెత్తికెత్తుకుంటేనే సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతారు అజిత్. నాకు కావలసింది సాయం కాదు, నా బరువును మోసే ఓ ఆత్మీయుడు. ఏదైతేనే కరెక్ట్ సమయానికి వచ్చి భుజం కాశావు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మీరు అడిగితే నేను ఇది చేస్తున్నాను, కానీ నేనేం అడగకుండానే నాకు లోకాన్ని చూపించారు. మీ గొప్పతనం ముందు నేనెంతండి? నాకొకసారి కంపెనీ డీటెయిల్స్ చెప్తారా? యా షూర్, కూర్చోండి. కార్ ఆగిపోయింది. కార్ ఇలాగేనా సర్వీస్ చేసేది? ఎక్కడంటే ఏం చెప్తాను, లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే మెకానిక్ని పంపించండి. వాట్, 2 అవర్సా? అంటే అప్పటిదాకా నేను ఇక్కడే ఉండాలా? ఏం చేస్తావో నాకు తెలీదు. మెకానిక్ వెంటనే రావాలి. హలో హలో, స్టూపిడ్. ఎలా? హలో, ఎవరు? అది మనం గోవాలో కలిసాం. ఆ రోజు నన్ను ఒక రౌడీ నుంచి మీరు కాపాడారు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో పడితే సేవ్ చేశారు. గుర్తొచ్చిందా? యా, గుర్తొచ్చింది. మీరు ఇక్కడ
కార్ ఆగిపోయింది, మెకానిక్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది. ఓ ఓకే, నేను చూస్తాను. ఒకసారి బానెట్ ఓపెన్ చేయండి. ఒకసారి స్టార్ట్ చేయండి. మ్, స్టార్ట్ అవ్వట్లేదండి. ఒక్క నిమిషం. ఏది మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేయండి. మ్. వావ్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? పని మీద వెళ్తున్నానండి. అదే నడిచి వెళ్తున్నారు కదా, రండి డ్రాప్ చేస్తాను. అయ్యో పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఇంత హెల్ప్ చేసి నడుచుకుంటూ వెళ్తారా? ప్లీజ్ రండి. ప్లీజ్. ఓకే. నా పేరు గీత, మీ పేరు? ఐఎమ్ రోహిత్. నాకు ఆపదొచ్చిన ప్రతిసారి మీరు భలే ఆదుకుంటున్నారండి. అవునా? అవునండి, గోవాలో 2 times సేవ్ చేశారు, ఇప్పుడు 3rd time. అనుకోకుండా అలా జరుగుతున్నాయి. ఏదైనా మీ వల్ల నాకు చాలా ఫేవర్ జరుగుతుందండి. మీరెప్పుడు ఇలాగే ఉంటారా? అంటే అంటే ఐ మీన్ ఎప్పుడు ఇలాగే సైలెంట్గా ఉంటారా? అస్సలు మాట్లాడరా? అంటే నేను మొదటి నుంచి మాటలు చాలా తక్కువ మాట్లాడతానండి. మీరేం చేస్తుంటారు? నేనేం చేయనండి. ఏదో ఇలా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయటం, చిన్నపిల్లలు కష్టాల్లో ఉన్న వాళ్ళకి నాకు తోచిన హెల్ప్ చేయటం, వాళ్ళని మోటివేట్ చేయటం, అంతేనండి. మరి నేనేం చేస్తానో అడగరా? చెప్పండి. మా మమ్మీ డాడీ బిజినెస్లు చూస్తుంటాను. నేను కూడా కాస్మెటిక్స్ డీలర్షిప్ తీసుకున్నాను. ఓ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలవడం, ఎప్పుడైనా అలా గోవా లాంటి ఏరియాలను చూడటం లాంటివి చేస్తుంటాను. ఓకే. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి గోవాకు వచ్చారా? అవును. మరి ఆ రోజు మీతో ఎవరు కనిపించలేదు? వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళారు, నేను వెళ్ళలేదు. విచిత్రంగా ఉన్నారే. ఫ్రెండ్స్తో గోవాకు వచ్చి వాళ్ళని వదిలేసి మీరు మాత్రం విడిగా ఉన్నారా? అదేంటి? అన్నింటికీ నవ్వేనా? మీరు నన్నేం అడగరా? అంటే అది పర్లేదు, అడగండి. మీకు పెళ్ళయిందా? అయింది, కానీ వదిలేశాను. డివోర్స్ అయిందా? ఇంకా లేదు, వస్తాయి. ఇక్కడ ఆపుతారా? నేను దిగేస్తాను. ఇంటి దాకా దింపుతానండి. పర్వాలేదు, నేను వెళ్తాను. ఆపండి.
థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బాయ్. బాయ్. మరీ మంచోడ్లా ఉన్నాడు. ఏంట్రా ఎంతవరకు వచ్చింది కదా? లైన్లో పడిందా? రాకుండా ఎక్కడికి పోతుందిరా? ఒక్కో స్టెప్పు మనకేసి నడవడం మొదలుపెట్టింది. పద. గుడ్ మార్నింగ్ బాస్. రణజిత్ గారు కూర్చోండి. ఇంతకుముందు ఎలా పిలిచినా ఇప్పుడు మాత్రం అజిత్ అనే పిలవండి. పక్కన మీరు అండి ఇవేం అవసరం లేదు. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు మీరు నా బాస్ కదా, సబార్డినేట్ని మీరు అని పిలిస్తే అంత బాగోదు. సబార్డినేటా? నేను అలా అనుకోవట్లేదు. యు ఆర్ మై ఫ్రెండ్. మన ఫ్రెండ్షిప్ ఆఫీస్ దగ్గర లేకుండా ఉంటేనే కంపెనీ ఎదుగుతుంది సార్. ఇది కూడా మన సంస్కారంలో భాగమే సార్. ఓకే అజిత్, నువ్వెలా చెబితే అలా. ఇప్పుడు నేను ఎందుకు రమ్మన్నానంటే, నువ్వు ఆ యూనిట్ని టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయో చూడు. ఇదిగో కంపెనీ వదిలి వెళ్ళిపోతాం అన్నవాళ్ళు ఎన్ని ఆర్డర్స్ పంపించారో నువ్వే చూడు. చూడు. కంగ్రాచులేషన్ సార్. నేను నిన్ను అప్రిషియేట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా కంగ్రాట్స్ చెప్తున్నావా? అప్రిసియేషన్ ఎందుకు సార్? నా జాబ్ నేను చేస్తున్నాను అంతే. మనం చేయాల్సిన పని సక్రమంగా శక్తివంచన లేకుండా చేస్తే సక్సెస్ దానంతట అదే వస్తుందని నేను నమ్ముతాను సార్. నీ నమ్మకమే గెలిచింది. నీ వల్ల నేను గెలిచాను. ఇంతవరకు నేను బిజినెస్ మొదలు పెట్టాక ఓటమి అనేది చూడలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఓడిపోతాననుకున్నాను. కానీ లక్కీగా నీ వల్ల గెలిచాను. నాకు తెలుసా జిత్ నీ టాలెంట్. నా మాట మన్నించి వచ్చి నన్ను నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గీత గారు, రండి. కూర్చోండి గీత గారు. బై ది బై, ఇతను అజిత్, మన కంపెనీకి మార్కెటింగ్ అడ్వైజర్. మంచి టాలెంటెడ్ పర్సన్, నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఓ అలాగా. హాయ్. నమస్తే. అజిత్, షీఈస్ గీత, మన కంపెనీ కాస్మెటిక్స్కి మెయిన్ డీలర్. ఓకే సార్. సార్ నాకు పనుంది, నేను వెళ్తాను. అలాగే అజిత్. ఏంటి సార్, మీ మార్కెటింగ్ అడ్వైజర్ గారు మీతో తప్ప జనాలు ఎవరితో మాట్లాడరా? అదేం లేదు, తను కాస్త డిప్రెషన్లో ఉన్నాడు. నేను బ్రతిమలాడుతూనే వచ్చి జాబ్ చేస్తున్నాడు. డిప్రెషనా? ఎందుకు? చూడటానికి బానే ఉన్నారు కదా, ఎందుకంత డిప్రెషన్? ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్. పెళ్ళైందా సార్ అతనికి? ఆ, అయింది. తన భార్యతోనే అసలు ప్రాబ్లం అంతా. ఆ అమ్మాయితో ఏవో గొడవలు, డివోర్స్ దాకా వెళ్ళాడు. ఆ డివోర్స్ అయితే తప్ప అతనికి మనశ్శాంతి ఉండదు పాపం. ఏంటి సార్ మీరు పాపం అని అతని మీద జాలి చూపిస్తున్నారు, ఆ అమ్మాయి మీద జాలి చూపించరా? ఎంతైనా మీరు మగాళ్లే కదా, అందుకే అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీరు లేడీస్ కాబట్టి లేడీస్కి సపోర్ట్ చేస్తున్నారా? న్యాయం ఎటుంటే అటే సపోర్ట్ చేయాలి గీత గారు.
అతన్ని మోసం చేసి మరీ పెళ్లి చేసుకుందంట అతని భార్య. ప్రేమించిన అమ్మాయిని కావాలని అతని దృష్టిలో తప్పుడు మనిషిగా క్రియేట్ చేసి చేసుకుందట. నిజం తెలుసుకుని అతన్ని నిలదీస్తే నోటికొచ్చినట్లు మాట్లాడిందట. అతనంటే ప్రేమ లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటుందండి? ఆ ప్రేమను ఎందుకు గమనించరు? నిజంగా అంత ప్రేముంటే విడాకులకు ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి? మీరు అతని వెర్షన్ ఒకటే విన్నారు. ఆ అమ్మాయిని కూడా కలిసి ఆ అమ్మాయి బాధ కూడా వింటే బాగుండేది. సర్లేండి, ఇప్పుడు ఇది మనకు అనవసరమైన విషయం. ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. మ్, కొత్త మార్కెటింగ్ డీటెయిల్స్ గురించి అజిత్ గారిని ఒకసారి కలిసి మాట్లాడండి. ఓకే. గుడ్ మార్నింగ్. ఏంటి? ఏం కావాలి నీకు? అడ్వైస్. వాట్? అదే జనాల్ని పిచ్చోళ్ళం చేసి వల్లో పడేయడానికి నువ్వు బాగా అడ్వైస్ చేస్తావని రాజశేఖర్ గారు చెప్పారు. సరిగ్గా మాట్లాడు. మార్కెటింగ్ అంటే అదే కదా, మాటలతో మెస్మరైజ్ చేయడం, ఎదుటి వాళ్ళని మనకు తగ్గట్టుగా మార్చుకోవడమే కదా. నువ్వు అంజలి అందులో బాగా ఆరితేరారు. అంజలి ఇంట్లో తెష్టేసింది, నువ్వు ఆఫీస్లో తెష్టేశావు. రాజశేఖర్ గారు మార్కెటింగ్ కోసం కరెక్ట్ పర్సన్ని పట్టారు. అనవసరమైన వాగుడు వాగితే పళ్ళు రాల్తాయి. నేను ఈ కంపెనీకి మెయిన్ డీలర్ని. నాతో ఎక్కువగా మాట్లాడితే నీ పోస్ట్ ఊడిపోతుంది. నేను ఇక్కడ జీతం కోసం జాబ్ చేయట్లేదు, ఊడిపోతుందని భయపడటానికి. నాకు తెలుసు నువ్విక్కడ చేరింది డబ్బు కోసం కాదు, అంజలి కోసం. మీరిద్దరూ కలిసి ఎంత ప్లాన్డ్గా రాజశేఖర్ గారిని ట్రాప్ చేశారో ఆయనకి తెలియకపోయినా నాకు బాగా తెలుసు. కళ్ళు పోయిన నీకు ఆ రాజశేఖర్ గారి దయ వల్ల చూపొచ్చింది. దాని వెనక అంజలి కష్టం ఎంతుందో, దానికి నీ మాస్టర్ మైండ్ ఎంత బాగా పనిచేసిందో అంతా నాకు తెలుసు. తెలుసుగా, అయితే వెళ్ళి రాజశేఖర్ గారికి చెప్పు. నేను ప్రేమించింది అంజలినని, నేను వదులుకోవాలని చూసింది నిన్నని వెళ్ళి చెప్పు. చెప్తే ఏమవుతుంది? మాక్సిమం నిన్ను అంజలిని తిట్టి బయటికి నెడతారు. మీ ఇద్దరు హ్యాపీగా బతికేస్తారు. నాకు కావాల్సింది అది కాదు మై డియర్ మాజీ. అలా చెప్పేదాన్ని అయితే నిన్ను చూడగానే పరిచయం లేనట్లుగా ఎలా పలకరిస్తాను? అసలు నీకో విషయం తెలుసా? నేనెవరినో ఏంటో కూడా రాజశేఖర్కి తెలీదు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ లవర్ అంజలి. దాన్ని ఏడిపించాలనే బిజినెస్ వంకతో ఇక్కడ చేరాను. ఇప్పుడు కూడా నీ గురించి నేనేం చెప్పను. నీకేదైనా భయం అనిపిస్తే నాతో పోరాడే దమ్ము లేదంటే వెళ్ళి నీ గురించి నువ్వే చెప్పుకో. ఆ అవసరం నాకు లేదు. అయినా నీకు భయపడతానని ఎలా అనుకున్నావు? గుడ్. అయితే రెడీగా ఉండు. మిమ్మల్ని టార్చర్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వేంటే నన్ను టార్చర్ పెట్టేది? నీకు విడాకులిచ్చి నీ కళ్ళ ముందే నేను అంజలిని దక్కించుకుంటాను. అది చూసి నువ్వు టార్చర్ అనుభవించు. నువ్వు అనుకుంటున్నట్టుగా అంజలి నేను రాజశేఖర్ గారిని మోసం చేసి ఇక్కడ చేరలేదు. ప్రతి క్షణం భయపడుతూ బ్రతకడానికి. మేమెప్పుడు నిజాయితీగానే ఉన్నాం. నువ్వు భయపడాలి. ఎందుకంటే ఏదో సాధిద్దామనుకుని నీ గురించి ఏమీ చెప్పకుండా ఇక్కడ చేరింది నువ్వు, నేను కాదు. చూస్తూ ఉండు. ఏదో ఒకరోజు నీ గురించి అంజలి గురించి రాజశేఖర్ గారికి తెలిసిపోయి మీ ఇద్దరిని నిలదీసిన రోజు, ఆ రోజు నేనెవరో నేనే బయట పెడతాను. అప్పటిదాకా మనం ఈ చెస్ గేమ్ని కంటిన్యూ చేద్దాం. వస్తాను. హలో, ఒక్క నిమిషం. ఇక్కడ నాకంటూ ఓ స్థానం ఉంది. ఇంకోసారి వచ్చేటప్పుడు నా అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. నా అడ్వైజులు ఖచ్చితంగా పాటించాలి. ఇదిగో, ఇంటికెళ్ళి ఇది చదువుకుని బాగా ఫాలో అవ్వు. లేదంటే డీలర్షిప్ పీకేసి ఇంటికి పంపిస్తాను. గెట్ అవుట్.
అవునా? ఓకే ఓకే, మంచిదే కదా. ఎక్కడుంటే ఏముంది, బాగుంటే అంతే చాలు. సరే, నేను అమ్మాయి గారు ఆఫీస్కే బయలుదేరుతున్నాం. ఓ అరగంటలో అక్కడ ఉంటాం. ఉంటాను. సీను బయలుదేరదామా? వెళ్దాం అమ్మాయి గారు. మీకో విషయం తెలుసా? అజిత్ ఇప్పుడు రాజశేఖర్ గారి ఆఫీసులో మార్కెటింగ్ అడ్వైజర్గా చేరాడంట. ఓ అలాగా. అవునమ్మాయి గారు, మన దగ్గర ఉండమంటే ఉండనన్నాడు, కానీ అక్కడ జాయిన్ అయ్యాడు. తప్పే ఉంది సీను. రాజశేఖర్ గారు అజిత్కి మళ్ళీ పునర్జన్మనిచ్చారు. అసలు అతనే లేకపోతే అజిత్కి చూపొచ్చేదే కాదు. అలాంటప్పుడు అతని దగ్గర జాబ్లో చేరితే తప్పే ఉంది. రాజశేఖర్ గారు ఎంత చేసినా సరే తక్కువే మరి. ఏంటి ఆలోచిస్తున్నావు సీను? అజిత్ నిజంగా చాలా తెలివిగల అబ్బాయి. అంతా బాగుంటే మన అల్లుడిగా మన కంపెనీ వ్యవహారాలు చూసుకునేవాడు. ఏం చేస్తాను సీను, ఎవరికైనా రాసి పెట్టుండాలి. చిన్నదాన్ని సాగదీసి చివరికి తెంపుకునేదాకా తీసుకొచ్చుకుంది గీత. ఇప్పుడు మనం బాధపడి ఏం ఉపయోగం ఉంది? ఎక్కడున్నా అతను బావుండాలని కోరుకోవడం తప్ప మనమేం చేయలేం సీను. అంటే అతను మనకి అపోనెంట్ గా వర్క్ చేస్తున్నాడని తెలిసినా మీరేం పట్టించుకోరా మమ్మీ? నువ్వేంటి ఫ్యామిలీతో వచ్చావా? తను మా పాపను చూసుకునే గార్డియన్. మంచి అమ్మాయినే పట్టావే. ఏమైనా నువ్వు చాలా తెలివిగలవాడివి రాజశేఖర్. పాపం చూసుకోవడానికి ఎవరైనా ముసలావుని పెట్టుకోవచ్చు కదా. యంగ్ లేడీనే పెట్టావే. అటు కూతురిని ఇటు తండ్రిని బాగా చూసుకుంటుంది కదా.